సురేంద్ర అన్న మాట్లాడారు. నాకెందుకో అందశ్రీ గారు తెలంగాణలో మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా కానరాదు మానవత్వం నేడు చూడు అని. అంటే ఒక మంచి పనిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినాక ఒక 368 ఒకే రోజు 108 ఓపెన్ చేస్తే ప్రభుత్వం కంటే ముందు, వైసీపీ కంటే ముందు స్పందించి ట్వీట్ చేసిన వాడు పవన్ కళ్యాణ్. ఎస్, ఇది ఒక మంచి చర్య. నేను సీఎం గారిని అభినందిస్తున్నాను. అయితే వీటికి అంతే స్థాయిలో వైద్యం కూడా అందేట్టుగా మానిటరింగ్ చెయ్యాలి అని చెప్తూ ఆయన అభినందిస్తూ మంచి పని కదా సార్. తర్వాత కదా మేము కూడా వాళ్ళు చెప్పుకునేదే కదా, మేము అట్లా మీరు ఊరికే 104 కొట్టండి కుయ్యి 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 అంటది, నై నై అన్నప్పుడే కదా మేము మాట్లాడినాం. అవును, వాళ్ళు కుయ్యి కుయ్యి అన్నప్పుడు మేమేం మాట్లాడలా. అది 2 రోజులకో 3 రోజులకో నిలిచిపోయినాక వ్యాన్లో అప్పుడు కదా మాట్లాడినాం. కనీసం నిజంగా మానవత్వం ఉన్నోడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఈ రోజు ఈ మమతా తుఫాన్ కు, ఎన్డీఏ గవర్నమెంట్ కు 100% శిరస్సు వచ్చి నమస్కరించాలి సార్. అది ముఖ్యమంత్రి గారికి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారికి కావచ్చు, మంత్రులకు కావచ్చు, పార్టీల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కావచ్చు. సార్ నేను ఎన్ని కార్యక్రమాలు సార్, రోజు బయటికి వెళ్ళేవారు, బయటకు కూడా వెళ్ళి గంటకు ఒక మెసేజ్. ఎందుకంటే శ్రీకాంత్ అన్న పబ్లిసిటీ అన్నాడు. ఎందుకంటే ఆ పబ్లిసిటీ అంటే ఆయన నిమిషానికి ఆయన ఫోన్ కూడా ఈ ప్రభుత్వంలో మెసేజ్ వస్తుంది, ఇదో ఈ టైంలో వర్షం పెరిగే సూచన ఉంది, ఈ టైంలో జాగ్రత్త అని చెప్పి. ఇదంతా పబ్లిసిటీ అనుకుంటున్నాడు ఆయన. పబ్లిసిటీ అవేర్నెస్ ఏంటి? పబ్లిసిటీ పిచ్ అంటే అడెక్కడో తుఫానుకు ఒక టెంకాయ చెట్టు, ఒక తాటి చెట్టు పడిపోతే ఆమె గబుక్కన ఆ ఫోటో తీసుకొచ్చి ఇది ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి యొక్క అన్నారే. అది సార్ నీచమైన పబ్లిసిటీ, అది ఘోరం. అంటే ఒక మంచి అభిప్రాయానికి ఏం సార్. సార్ నిజంగా చెప్తున్నా, మీరు పిఠాపురం నుంచి వస్తున్న వీడియోలు చూడండి. మా పార్టీ నాయకుడు రోజు 2 సార్లు టెలికాన్ఫరెన్స్ అండి, నాదెండ్ల మనోహర్ గారు, నాగబాబు గారు మరియు హరిప్రసాద్ గారు, మంత్రి దుర్గేష్ గారు మాకు వేసి, ముఖ్యంగా ప్రభుత్వాలు ఏవిన్నాయి, ప్రభుత్వ సెంటర్లతో పాటు మాకు కూడా ఒక 10-15 మంది టీములుగా చేసి ఆ టీం నుంచి ఒక్కొక్క 2 నెంబర్లు తీసుకున్నారు వాళ్ళు. అంటే మేము ఇమ్మీడియట్ గా ఎక్కడైనా ఎఫెక్ట్ ఉప్పాడ దగ్గర అంటేనే మీ టీములకి ఇచ్చేస్తాం, మీరు వెళ్ళిపోవాలి అక్కడికి. ఇంత విధంగా చేస్తే ఏమీ చేయలేదు ఏందో అనుకుంటే ఇంకేం చేయాలి సార్? పోనీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చెప్పినాడా? మొంతా తుఫాన్ అయినా తీరం దాడుతుంది కానీ ఆయన బెంగళూరు ప్యాలెస్ దాటుతున్నాడా? దాటలేదు కదా. అంటే వీక్లీ వస్తున్నట్లున్నారు తాడేపల్లికి. ఇప్పుడు ఆయనకు వీక్లీ వన్స్ ఇచ్చారా? వారాల అబ్బాయా? నేను జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి పోయి ఇప్పుడు వారాల అబ్బాయి చేశారా మీరు? వీక్లీ వన్స్ ఆ పార్టీ వాళ్ళు నేను అడుగుతున్నా, నేను ఏమండి వీక్లీ వన్స్, లేదంటే మీరే పర్యాటక కేంద్రంగా పోండి, ఈ నుంచి బస్సులు వేసుకొని జగన్మోహన్ రెడ్డిని చూస్తాము అని చెప్పి. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడో అక్కడంతా తిరిగి దేవస్థానాలు చూస్తూ వస్తూ పుట్టపర్తిలో సాయిబాబా గారిని చూసి వచ్చేవాళ్ళు ఆ టెంపుల్స్. అట్లా మీరు బస్సులు వేసుకెళ్ళి వైసీపీ వాళ్ళంతా బెంగళూరు ఉద్యానవనాలన్నీ చూసుకొని ఆయన దర్శనం కూడా చేసుకుంటారండి. ఎందుకండి ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నాడు శ్రీకాంత్ అన్న. తర్వాత తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పెను విపత్తు ఈయన అన్నాడు, ఫిజికల్ గా పోలేదండి. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఒకరిని అడిగే ముందు తుఫాను ప్రాంతాలు ఏమన్నా చెరువు కాడుకో గట్టు కాడుకో మన ఊర్లో అయినా శ్రీకాంత్ అన్న పోయినాడా? జగన్మోహన్ రెడ్డి గొడిగేసుకొని పోయి తుఫాను ఏడ తీరం దాటుతుందని నిలబడుకుంటాడా? దే ఆర్ అడ్మినిస్ట్రేటర్. అవును, దానికి కావలసిన సంపూర్ణ సమాచారాన్ని సాంకేతికంగా తెప్పించుకొని దీనికి ఏ ఆర్డీఓకి ఇవ్వాలి, ఏ కలెక్టర్కి ఇవ్వాలని చెప్పి మానిటరింగ్ చేయడమే అడ్మినిస్ట్రేషన్. దాన్ని అంటా అని నాసా. మరి మీరు నాసానో వీసానో వాసానో మీరేం చేసినారు? అన్నమయ్య జిల్లాలో కడుపు తరుక్కుపోయి అడుగుతున్నాం, ఛాలెంజ్ చేస్తున్నాం. ఈరోజు మొట్టమొదట జరిగిన వెంటనే ఈత కొట్టుకుంటూ పీకల లోతుల్లో నీళ్లు బిస్కెట్లు తీసుకెళ్ళింది జన సైనికులు. ఈవెన్ ప్రభుత్వం అధికారులు కూడా పోకముందే సార్ ప్రభుత్వ అధికారులు ఎందుకు పోలేదని నేను విమర్శించను. ఎందుకంటే పోలేని పరిస్థితి సార్, అంత లోతున్నాయి నీళ్లు, ఎలా వెళ్తారు అధికారులు? మాకైతే తప్పలేదు. మేమేం చేసామంటే ఇక మా యూత్ లో ఉన్నటువంటి ఈతగాళ్ళందరికీ తల మీద ఈ వాటర్ ప్యాకెట్ మూటలు ముందు అవి వెళ్ళాలి ఊర్లేకని చెప్పి అంత విధంగా ఆ ఊర్లలోకి వెళితే కన్నీళ్లు సార్, ఒక్కొక్క ఇంటి లోతు నీళ్లు, గర్భిణీ స్త్రీలు, ఊరంతా పశువులు చనిపోయి కన్నీళ్లు పెట్టుకొని మేము కంటిన్యూగా 3 రోజులు పనిచేసినామండి. దాన్ని కూడా ఇప్పుడు ఆయన అన్నాడు ముందుగానే ఇస్తాడంట జగన్మోహన్ రెడ్డి. ముందుగానే ఎంత ఇచ్చేవారు? 2000 రూపాయలు ఎంత ఇచ్చేవారని చెప్తున్నారు. ఆడ ముందుగా ఉన్న డబ్బు కొట్టేశాడు సార్. ఇమ్మీడియట్ గా ప్రధానమంత్రి గారికి
అందరూ రిక్వెస్ట్ చేశారు మన పార్టీలు పవన్ కళ్యాణ్ గారు సార్ ఇది ఘోరమైన విపత్తు అంటే ఆయన ఏమనంటే యూజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ అంట అది చెక్ చేసి వీళ్ళని అడిగితే 893 కోట్లు ఉన్నాడు డిజాస్టర్ మేనేజ్మెంట్. ఒక్క రూపాయి ఇంకా కావాలని ఇస్తాం మీరు ముందు దాన్ని వాడేయండి అని చెప్తే వీడికి వస్తే 8 రూపాయలు కూడా లేదు. ఏం ముందు చేరితే ఇచ్చారు సార్? ఏం పంపలు మునిగినాయని వాడినారు 893? ఇంతమంది ప్రాణాలు అయిపోతే చెప్తాం. నేను అడుగుతున్నా శ్రీకాంత్ నిన్ను, మన పక్కింట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ 890 కోట్లు ప్రభుత్వం అడ్డగోలుగా వాడేస్తే ఆ ట్రెంచ్ల కోసం ఇది ఇట్స్ నాట్ ఏ ప్రకృతి వైపరీత్యం కాదు, ఇది మ్యాన్ మేడ్ మిస్టేక్. ఇసుక ట్రెంచ్ల కోసం పోయిందని ప్రజలు నోరు కొట్టుకుంటుంటే ఆ రోజు ఏమీ చేయలేక ఒక 10 రోజులు